ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలకు కూడా మరొకసారి శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారంట? ఆయన రెక్కల క్రింద నీడను, ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి దేవుని పిల్లలు ఆయన రెక్కల కిందకు వచ్చారని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారో వారందరూ కూడా ఎక్కడికి వచ్చారండి? దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చారని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మనం పై వచనం చూస్తే, గ్రంథంలో మనం పైన చూస్తే గనక ఇక్కడ ఇద్దరు దంపతులు కనబడతారు, ఒక కుటుంబం మనకు కనబడుతూ ఉంటుంది. వారు బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్తున్నారండి? వారు బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతాన్ని, మోయాబు దేశానికి వెళ్తూ ఉన్నారు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. ఆ రొట్టెల ఇల్లు, ఆ ఊరిలో బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఈ యొక్క దంపతులైనటువంటి నయోమి మరియు ఎలీమెలెకు అనబడినటువంటి ఇద్దరు దంపతులు తమకు కలిగినటువంటి ఇద్దరు కుమారులను తీసుకొని ఆ దేశము నుండి, బెత్లెహేము నుండి మోయాబు దేశానికి తన జీవనము కొరకు, ఆ దేశంలో కరువు ఉందని చెప్పి వారు బయలుదేరి మోయాబు దేశానికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత వారు మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన కొన్ని దినాలకి నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు అక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన ఇద్దరు కుమారులతో మోయాబు దేశంలో, అన్యుల దేశంలో ఆమె నివసిస్తూ ఉంది. అప్పుడు కొంతకాలానికి కుమారులిద్దరికి కూడా వివాహం చేసింది. మొదటి దాని పేరు, పెద్ద దాని పేరు ఓర్ఫా, రెండవ కోడండ్రి పేరు రూతు. వీరిద్దరూ కూడా వారి కుమారులిద్దరికి వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి, కొన్ని రోజులకు తన కుమారులు కూడా అక్కడ మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వారు మరణించారో, మరణించిన తర్వాత ఆమె ఇంకా ఆ దేశంలో, ఆ మోయాబు దేశంలో, అన్యుల దేశంలో ఉండటానికి ఇంకా ఇష్టపడక ఆమెకు సర్వము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ నయోమి తిరిగి మరలా తన బెత్లెహేము అనబడినటువంటి తన ఊరికి వెళ్ళడానికి, తన దేశానికి వెళ్ళడానికి ఆమె ప్రయాణం అవుతుండగా ఆమె తన కోడలతో చెప్పింది ఏమనంటే, ఇదిగో నా దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను భర్తను కోల్పోయాను, నా కుమారులిద్దరు కోల్పోయాను, కాబట్టి ఇప్పుడు మీరు వయస్సులో ఉన్నారు, మంచి యవనంలో ఉన్నారు, నేను చూస్తే ముసలిదానను, ఇంకా నేను వివాహం చేసుకున్నా నాకు పిల్లలు కలగరు, కాబట్టి ఇదిగో మీరు మీ దేశంలోనే మరలా మీకు ఇంకా పిల్లలు కలగలేదు కాబట్టి మీ దేశంలో మీరు వివాహం చేసుకొని మీకు నచ్చిన వారిని వివాహం చేసుకొని పిల్లలను కనని చెప్పి నయోమి అత్తగారు తన కోడలతో చెప్పినప్పుడు వారిద్దరు కూడా ముందు వెళ్ళనన్నప్పుడు తర్వాత ఓర్ఫా అయితే, పెద్ద కోడలైతే గనక తన తల్లిని, తన అత్తగారిని విడిచిపెట్టి తన అత్తగారిని ముద్దు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. రూతు అయితే గనక తన అత్తగారిని విడిచిపెట్టి ఉండటానికి ఇష్టపడలేదు. కానీ రూత్ అన్న మాట ఏంటంటే, నా వెంబడి రావద్దని అత్తగారు నయోమి చెప్పినప్పుడు రూత్ అన్న మాట ఏంటంటే, నేను వెళ్ళవద్దని నీవు చెప్పవద్దు, కానీ నువ్వెక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు వెళ్ళి చోటుకి నేను వస్తానని చెప్పి రూతు చెప్పినప్పుడు నయోమి రూతుని తీసుకొని మోయాబు దేశం నుండి బెత్లెహేము దేశానికి వచ్చిన తర్వాత బెత్లెహేము దేశంలో వారు నయోమిని చూసినప్పుడు వారందరూ కూడా నయోమిని పలకరించడానికి వస్తూ ఉంటే నయోమి నయోమి అంటూ ఉంటే ఎప్పుడైతే వారందరూ అలా పలకరిస్తున్నారో నయోమి వారితో అన్న మాట ఏంటంటే, నన్ను నయోమి అనొద్దు, నేను శపించబడిన మారా, నేను
చేదైనటువంటి జీవితం కలిగి ఉన్న నా భర్తను కోల్పోయాను, నా పిల్లలను కోల్పోయాను, నేను సర్వం కోల్పోయిన స్థితిలో ఉన్నాను, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అని పిలవన్నాను, నేను చేదైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. ఎప్పుడైతే ఈ బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయానో, ఈ బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నా జీవితంలో చేయవలసిన కార్యం చేశాడు, నాకు తగినటువంటి గుణపాఠం నేర్పించాడని చెప్పి అక్కడ నయోమి ఎంతగానో బాధపడింది. అయితే రూతుతో అన్న మాట ఏంటంటే, ఇక్కడ ఇది మన దేశము, ఇక్కడ మనము పరిగె ఏరుకొని మన కుటుంబాన్ని జీవనం సాగిందామని చెప్పి తన కోడలతో రూతుతో చెప్పినప్పుడు రూతు అత్త చెప్పిన మాట విన్నది. రూతు అత్తతో పాటుగా ఆమెతోటే నివసించడానికి, ఆమె దేశంలో ఉండటానికి, ఆమె జనముతోనే ఉండటానికి రూతు ఇష్టపడ్డది. ఎప్పుడైతే అలాగూ వచ్చిందో రూతు అన్నది, ఇదిగో మనకు ఒక సమీప బంధువుడు ఉన్నాడు, అతడు గొప్ప పొలము కలిగినటువంటి వాడు, మంచి మనసు కలిగినటువంటి వాడు, అతని పొలములో నీవు పరిగేరుకోమన్నప్పుడు అతడు పొలములో పొరగేరుకుంటున్నప్పుడు బోయాజు అనబడినటువంటి తన బంధువుడు ఆమెను చూచి ఈమె ఎవరని చెప్పినప్పుడు రూతు ఈమె నయోమి కోడని చెప్పినప్పుడు, మోయాబు దేశంలో వచ్చిందని చెప్పినప్పుడు అతడు చెప్పిన మాట ఏంటంటే, అతడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, యెహోవా నీవు దయచేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్పి అక్కడ బోయాజు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే రూతు ఆమె దగ్గరికి వచ్చిందో ఆమె జీవితంలో గొప్ప మార్పు జరిగింది. అదేంటంటే బోయాజు వివాహం చేసుకుంది. బోయాజు వివాహం చేసుకున్న తర్వాత దేవుడు తన జీవితాన్ని మార్చాడు, తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే గర్భఫలాన్ని ఇచ్చాడో ఆమె ఓబేదును కన్నది. ఓబేదులోంచి యెష్షయి అనబడినటువంటి దావీదు తండ్రి వచ్చాడు. అక్కడి నుంచి దావీదు మహారాజు అయినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, అన్య దేశముల నుండి వచ్చినటువంటి ఆ రూతు ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. అన్యజనులలోంచి వచ్చినటువంటి ఆమెను దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఆ ఇశ్రాయేలు పరిపాలన చేసేటువంటి దావీదును అతని గర్భంలోంచి వచ్చేటట్లుగా, అతని వంశంలోంచి ఆమె వంశంలోంచి గర్భంలోంచి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని పిల్లలారా, అన్యజనులమైనటువంటి మనకు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అదేంటంటే దేవుడు మనకు కుమారునిగా అనుగ్రహించబడ్డాడు. మనము అన్యులమైనప్పటికీ దేవుడు గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన రక్షణలో ఉంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయించారో వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు దేవుని రెక్కల క్రిందకు వచ్చినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు నీకు సురక్షితమైనటువంటి క్షేమకరమైనటువంటి దీవెనని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. అవును, రూతు ఎప్పుడైతే అన్య దేశాన్ని విడిచిపెట్టి వచ్చిందో, ఓర్పాతో పాటు తను కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఆమె ఈ యొక్క గ్రంథంలో లెక్కించబడేది కాదు, కానీ ఇంత గొప్ప కార్యము చూసి ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అత్తే నా సర్వస్వం, ఎప్పుడైతే భర్తను నేను వివాహం చేసుకున్నాను, వారే నా సర్వస్వం, నా బంధుమిత్రుల కన్నా, నా రక్త సంబంధుల కన్నా నా అత్తగారే, నా భర్త యొక్క కుటుంబమే సర్వస్వం అని చెప్పి రూతు తన దేశాన్ని, తన తండ్రిని విడిచిపెట్టొచ్చింది. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. సంపూర్ణమైన బహుమానం ఏంటంటే దేవుడు ఆమె గర్భాన్ని తెచ్చాడు. మంచి వివాహం జరిగింది. బోయాజుని వివాహం చేసుకుంది. మంచి వివాహం, దేవుడు అతనికి మంచి వివాహం జరిగిన తర్వాత ఓబేదునిచ్చాడు. ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి దావీదును కన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! అన్యదేశంలోంచి వచ్చినటువంటి స్త్రీని దేవుడు ఎంతగా ఆశ్రయించాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున చూడండి, అన్య దేశంలో నుండి దేవుడు మనలను పిలిచాడు, మనకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరుకుతూ ఉంది. ఎంతోమందికి లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతోమందికి లేనటువంటి గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని కృపలో మనము కొనసాగాలని, ఆయన రెక్కల క్రింద
మనకు ఆశ్రయం దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని విడిచిపెట్టినటువంటి వారి జీవితంలో కష్టాలు తప్ప, కన్నీరు తప్ప, వేదన తప్ప, చేదైన జీవితం తప్ప వారి జీవితంలో ఎటువంటి సంతోషం ఉండదు, ఎటువంటి ఆనందం ఉండదు, ఎటువంటి సమాధానం వారి జీవితంలో ఉండదు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో, దేవునిని నీవు ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆయన రెక్కల క్రిందకి నీవు రావడానికి ఇష్టపడతావో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఆయన రెక్కల క్రిందకు వస్తే దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కుటుంబానికి, నీ అత్తగారి కుటుంబానికి నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. రూతు జీవితాన్ని మార్చిన దేవుడు, రూతు యొక్క స్థితిని మార్చిన దేవుడు ఇదే నాన్న నీ స్థితిని కూడా మార్చగలడు. నీవు దేశమును కానీ నీవు దేవుని విడిచిపెట్టిన వెళ్ళిన ఎడలా, నీవు దేవునిలో ఎప్పుడైతే నీవు దేవుని మర్చిపోతావో, దేవుని మర్చిపోయినప్పుడు నీకు తగినటువంటి అనేకమైన కష్టాలు నీ జీవితంలో కలుగుతాయి. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, యెహోవా రెక్కల క్రింద నీకు సురక్షితమైనటువంటి ఆదరణ నీకు కలుగుతూ ఉందని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడో ప్రభా, సర్వశక్తిమంతుడవు నాయన, సర్వోన్నతుడో ప్రభా, సర్వకృపానిధివు నాయన, నేను ఉదయకాల సమయంలో నిశ్చయంగా నీ పాదాల చెంత జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాయన బిడ్డల జీవితాల ఫలభరితమైన ప్రభా నాయన కృపను అనుగ్రహించండి. వారు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ కనికరముతో నింపి నీ కటాక్షం అందించమని ప్రభా బిడ్డలందరినీ చేతులుగా అప్పిస్తున్న పనిలో, ప్రయాణంలో, ప్రభా రాకపోకలన్నింటిలో తోడుగుని మీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని నజరేయుడేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు